హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, రీసెంట్గా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి కదండి. టోటల్గా 39,481 పోస్టులకి మనకి ఈ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ మనం కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్గా చెక్ చేద్దాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఇస్తానండి. దాంతోపాటు ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్, అలానే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టెప్స్ ఉంటాయి, దాంతోపాటు మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టెప్స్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్ అప్డేట్ చేస్తాను. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అలానే మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఛానల్ నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. సో వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ ఎస్ఎస్సి జీడీ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ ఆ కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఇదిగోండి, ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నోటీస్ బోర్డు ఉంది కదండి, దీంట్లో చూసుకుంటే మీకు 2 నోటీసులు ఉంటాయి. ఒకటోది మీకు డీటెయిల్ నోటిఫికేషన్, ఇంకోటి వేకెన్సీ నోటిఫికేషన్. ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని, ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఫస్ట్ డీటెయిల్ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా, సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా డీటెయిల్గా చెక్ చేసి తర్వాత వేకెన్సీ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు 1 2 3 4 5 5th నోటీస్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్ ఓపెన్ అవుద్ది. ఇందులో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి అవి మాత్రమే మార్క్ చేసి పెట్టాను. ఎందుకంటే టోటల్గా 73 పేజెస్ నోటిఫికేషన్ అనేది ఉంది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఏవైతే ఉపయోగపడతాయో అవి మాత్రమే మార్క్ చేసి పెట్టాను. ఒకవేళ మీరు నోటిఫికేషన్ చూసినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నేను క్లారిఫై చేస్తానండి. నాకు కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ అనేది మనకి సెప్టెంబర్ 9th నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ ఎస్ఎస్ఎఫ్, అలాగే రైఫిల్ మ్యాన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్, అలాగే సిపాయిన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2025 అని. టోటల్గా అన్ని పొజిషన్స్ కామన్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనమాట. ఓకేనా, దీనికి మనకి అప్లికేషన్ ఓపెనింగ్ అనేది సెప్టెంబర్ 5th నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే అక్టోబర్ 14th. ఓకేనా, అండ్ అలానే లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఫీజుకి లాస్ట్ డేట్ ఏది అంటే మీకు ఇక్కడ ఫీజుకి అక్టోబర్ 15th అనమాట. అక్టోబర్ 14th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. పేమెంట్కి 1 day ఎక్స్ట్రా ఇచ్చాడు. ఓకేనా, ఒకవేళ మీరు ఫిల్ చేసినప్పుడు ఏమైనా కరెక్షన్స్ అంటే మిస్టేక్ ఏమైనా చేశారు అనిపిస్తే మీకు కరెక్షన్ కూడా డేట్ ఇచ్చాడు. అది నవంబర్ 5th నుంచి నవంబర్ 7th వరకు. దీనికి కూడా కొంత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడు, జనవరి ఫిబ్రవరిలో ఉండొచ్చు 2025. ఓకేనా, ఇదంతా కూడా వర్క్ ఫోర్స్ విత్ రిఫ్లెక్టెడ్ జెండర్ బ్యాలెన్స్ అండి. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఉమెన్స్ కూడా సెపరేట్గా సీట్స్ అనేవి కేటాయించి ఇచ్చారనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అవి చూసుకుంటే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో 13 లాంగ్వేజ్లో ఉంటుందండి. అందులో మనకి తెలుగు కూడా ఉంది. ఇదొక గుడ్ న్యూసే, తెలుగులో కూడా మన ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి వేకెన్సీస్ అనేవి ఎలా ఉంటాయంటే ఇక్కడ మీకు వేకెన్సీ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఇన్ ఎస్ఎస్ఎఫ్, అలాగే సిపాయి ఇన్ ఎన్సీబీ. ఎన్సీబీ అంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఉంది కదా, ఈ ఎన్సీబీ అలాగే ఎస్ఎస్ఎఫ్లో మీకు ఆల్ ఓవర్ ఇండియా బేసిస్లో మీకు వేకెన్సీస్ అనేవి ఉంటాయి. బట్ ఈ సిఏపిఎఫ్ ఏవైతే ఉన్నాయో అంటే సిఏఎస్ఎఫ్, మిగిలిన బిఎస్ఎఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నిటిలో కూడా మీకు స్టేట్ వైజ్ వేకెన్సీస్ అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇన్ ఎడిషన్ వేకెన్సీ ఆర్ ఎన్మార్క్డ్ ఫర్ ది బార్డర్ గార్డింగ్ డిస్ట్రిక్ట్స్ అండ్ మిలిటెన్సీ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ డిస్ట్రిక్ట్లో ఎవరికైతే డొమిసియల్ సర్టిఫికేట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్ ఎవరైతే చెందుతారో వాళ్ళు మాత్రమే వాటికి అప్లై చేయడానికి అవుతుంది. ఓకేనా, ఇక్కడ సెలక్షన్ అంతా ఎలా జరుగుతుంది అంటే స్టేట్ వైజు, కమ్యూనిటీ వైజు, అంటే ఉమెన్ అయితే ఉమెన్, మేల్ అయితే మేలు. ఓకేనా, స్టేట్ వైజు, కమ్యూనిటీ వైజు, జెండర్ వైజు మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా అప్లై చేసుకోవాలి. ఎవరు ఏ స్టేట్కి చెందితే ఆంధ్ర అయితే ఆంధ్రాకి, తెలంగాణ అయితే తెలంగాణకి మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఓకేనా, అదొకటి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అడ్మిట్ కార్డ్ ఫర్ ఆల్ స్టేజ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ విల్ నాట్ బి సెండ్ బై పోస్ట్ మీకు ఏమీ రాదండి. ఓన్లీ మీరు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో రెగ్యులర్గా చెక్ చేసుకొని ఆ వెబ్సైట్కి అంటే మీకు ఎగ్జామ్కి 2-3 weeks ముందు మాత్రమే మీకు
హాల్ టికెట్ అనేది అప్లోడ్ చేస్తారనమాట. ఆ టైంలో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ పే స్కేల్ విషయానికి వస్తే మీకు పే లెవెల్ 1 అన్నాడు. దేనికన్నాడు? ఎన్సీబీ అంటే సిపాయి ఇన్ ఎన్సీబీ, ఈ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఏదైతే ఉందో దాంట్లో సిపాయికి పే లెవెల్ 1 18,000 నుంచి 56,900, అంటే మీకు ఈజీగా 35,000 అబోవ్ శాలరీ ఉంటుంది. అలాగే మిగిలిన అన్ని సిఏపిఎఫ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా మీకు పే లెవెల్ 3 అనమాట. ఇది కూడా 21,700 నుంచి 69,100, ఇది కూడా మీకు హ్యాపీగా 40,000 అబోవ్ శాలరీ ఉంటుంది అనమాట. అండ్ వేకెన్సీ డీటెయిల్స్ అని ఇక్కడ చూస్తుంటే టోటల్గా ఇదిగోండి, ఏ ఫోర్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మేల్కి ఎన్ని ఉన్నాయి, ఫిమేల్కి ఎన్ని ఉన్నాయని క్లియర్గా మెన్షన్ చేశాడు. టోటల్గా మీకు 39,481 వేకెన్సీస్ ఉన్నాయి. మంచి వేకెన్సీస్ అనమాట. అండ్ డీటెయిల్గా మన ఆంధ్రాకి ఎన్ని ఉన్నాయి, తెలంగాణకి ఎన్ని ఉన్నాయి కూడా సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చాడు, దాంట్లో చూద్దాం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే వేకెన్సీస్ అన్ని కూడా స్టేట్ వైజ్ ఆల్రెడీ చెప్పాను కదా, స్టేట్ వైజ్ ఉంటాయి. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి మాత్రం అప్లై చేయడానికి అవుతుంది. యాజ్ ద వేకెన్సీ ఇన్ సిఏపిఎఫ్ హ్యావ్ బీన్ ఎన్మార్క్డ్ స్టేట్ యూటీ వైజ్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ డొమిసియల్ పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఫర్ ది స్టేట్ అని. ఓకేనా, ఆ స్టేట్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు చూసారా, ఇఫ్ ఏ క్యాండిడేట్ ప్రొడ్యూస్ డొమిసియల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది స్టేట్ అదర్ దాన్ ది స్టేట్, ఏదైనా అంటే మీ స్టేట్ కాకుండా వేరే స్టేట్కి మీరు అప్లై చేశారనుకో, అంటే వేరే స్టేట్కి అప్లై చేసి మీ స్టేట్ డొమిసియల్ మీరు ప్రొడ్యూస్ చేశారనుకోండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు స్టేట్ చేంజ్ చేయడానికి అవ్వదు, మీ క్యాండిడేట్ అనేది రిజెక్ట్ చేస్తాడు. ఓకేనా, అది ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18 to 23 ఇయర్స్ మధ్యలో ఉండాలండి ఏజ్ అనేది. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎప్పటికీ మీ ఏజ్ క్యాలిక్యులేషన్ అంటే 2024 జనవరి 2025 జనవరి 1కి మీ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. మీ ఏజ్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాడు. 2002 జనవరి 2 నుంచి 2007 జనవరి 1 ఈ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ అండ్ అలానే ఓబీసీకి 3 ఇయర్స్, అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెట్రికులేషన్ సర్టిఫికేట్లు ఏదైతే ఉందో అది మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి, ఎందుకంటే అప్లై చేసేటప్పుడు మీ ఎలిజిబిలిటీ అనేది డీటెయిల్గా చెక్ చేసుకోవాలన్నమాట. ఇంక ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి క్యాండిడేట్ ఎలా ఉండాలి, ఎలా కన్సిడర్ చేస్తారని కూడా ఇచ్చాడు. ఇవన్నీ కూడా అంటే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవన్నీ కూడా రిజర్వేషన్ క్రైటీరియా అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. దీనికి ఏంటంటే 10th క్లాస్ పాస్ అయితే చాలండి, అడిషనల్గా డిగ్రీ కానీ అడిషనల్ ఎక్స్పీరియన్స్ కానీ ఇంకేమీ అవసరం లేదు, అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమి కూడా అవసరం లేదు. మెట్రికులేషన్ ఇదిగోండి, ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ది మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అన్నాడు. అంటే పాస్డ్ ద మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. మీ కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చాడు దీనికి 2025 జనవరి 1 మీకు క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు హ్యాపీగా. ఓకేనా, దాని తర్వాత ఒకవేళ మీకు సర్టిఫికేట్ వచ్చినా అది వ్యాలిడేట్ కింద తీసుకోడు. ఓన్లీ 2025 జనవరి 1 ఎవరైతే 10th క్లాస్ ఫినిష్ అయిందో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవన్నీ కూడా ఎన్సీసీ వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటి అని, అండ్ ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే అప్లై చేయాలండి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది యాక్సెప్ట్ చేయరు. అప్లికేషన్ ప్రాసెస్ వీలైతే సెపరేట్గా వీడియో చేసి పెడదాం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదంతా అప్లికేషన్ ప్రాసెస్ అండి. అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అంటే డాక్యుమెంట్స్ ఏ సైజులో అప్లోడ్ చేయాలి, ఫోటో ఏ సైజులో ఉండాలి, సిగ్నేచర్ ఏ సైజులో ఉండాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం ఇక్కడ ఇచ్చాడు, మెన్షన్ చేశాడు. అప్లికేషన్ ప్రాసెస్లో ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం. అండ్ అప్లికేషన్ ఆల్రెడీ లాస్ట్ డేట్ చెప్పుకున్నాం కదా, October 14th. అండ్ ఫీజ్ పేమెంట్కి మాత్రం లాస్ట్ డేట్ October 15th అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు ఫైనల్గా ప్రింట్ అంటే ప్రివ్యూ చూసిన తర్వాతనే ఫైనల్ సబ్మిషన్ అనేది కొట్టండి. ఎందుకంటే ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత కరెక్షన్కి ఆప్షన్ ఉంది, బట్ మీరు ముందుగానే చెక్ చేసుకొని కరెక్ట్గా ఫిల్ చేస్తే కరెక్షన్కి మళ్ళీ అడిషనల్గా ఫీజు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ముందుగానే చెక్ చేసుకొని ప్రివ్యూ చూసుకొని అప్పుడు మాత్రమే సబ్మిట్ కొట్టండి. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపీస్ అండి, 100 రూపీస్ పే చేయాలి. ఇక్కడ మీకు ఉమెన్ క్యాండిడేట్స్కి అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎగ్జామ్షన్ ఉందన్నమాట. మిగిలిన వాళ్ళందరూ కూడా 100 రూపీస్ ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. ఓకేనా, అండ్ ఎగ్జామ్ ఫీజుకి లాస్ట్ డేట్ ఏది అంటే October 15th ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్ అవుతుందని చెప్పాను కదా, మనకి November 5th నుంచి November 7th వరకు ఉంటుంది, ఆ 2 days. దీనికి కూడా మీరు ఫీజు అనేది 200 రూపీస్ పే చేయాలి. అంటే ఫస్ట్ టైం కరెక్షన్ అయితే 200 రూపీస్, సెకండ్ టైం కరెక్షన్ అయితే 500 రూపీస్ పే చేయాలి.
అది కూడా ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు అప్లై చేసేటప్పుడు మాత్రమే క్లియర్గా చెక్ చేసుకొని 1-2 సార్లు ప్రివ్యూ చూసి అప్పుడు మాత్రమే సబ్మిట్ కొట్టండి. ఓకేనా. ఇంకోటి ఇదిగోండి, ఇక్కడ కూడా అదే ఇచ్చాడు, క్లియర్గా చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే సబ్మిట్ చేయమండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మన ఆంధ్ర తెలంగాణ చాలా సెంటర్స్ ఉన్నాయండి. మనది సౌత్ రీజన్ కింద వస్తుంది అనమాట. ఇదిగోండి సౌత్ రీజన్లో మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో చూడండి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇలా చాలా సెంటర్స్ ఉన్నాయి. అలాగే తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాదు, కరీంనగర్ అలాగే వరంగల్ ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మీకు తెలంగాణలో ఉన్నాయి. దూరంగా ఎక్కడికో వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒకసారి మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆప్షన్స్ లేటర్ మీరు మళ్ళీ చేంజ్ చేయడానికి అవ్వదు. సో అప్లై చేసేటప్పుడు కరెక్ట్గా చెక్ చేసుకుని అప్లై చేయండి. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి, సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి టోటల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయండి. 2 మార్క్స్ ఈచ్, అంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. ఓకేనా. ఇదిగోండి సబ్జెక్ట్ వైజ్ కూడా ఇచ్చాడు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఓకేనా. అండ్ అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇది 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. అలానే మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ కూడా 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్గా మీకు 60 మినిట్స్ ఉంటుంది టైం. ఎన్ని క్వశ్చన్స్ టోటల్గా 60 అంటే 80 క్వశ్చన్స్ అనమాట. 60 మినిట్స్ టైం. మీకు టైం కూడా చాలా తక్కువ ఉంది. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్ రైట్ ఆన్సర్కి. రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారనమాట. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ప్రిపరేషన్ టైంలో. ఓకేనా. అండ్ అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంటే. రాంగ్ ఆన్సర్ చేస్తే మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మెట్రికులేషన్ లెవెల్లోనే ఉంటాయి. ఎందుకంటే దీనికి క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ అడిగాడు కాబట్టి. అండ్ డీటెయిల్డ్ సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. జనరల్ ఇంటెలిజెన్స్లో ఏముంటుంది, జనరల్ నాలెడ్జ్లో ఏమి ఉంటాయి, అండ్ అలానే మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్స్ ఉంటాయి, అండ్ ఇంగ్లీష్ ఏంటంటే ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని ప్రిపేర్ అయితే బెటర్. అండ్ ఫర్దర్గా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా, దాని డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాడు, అవి కూడా చూద్దాం. ఇదిగోండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ మేల్ ఫిమేల్కి కూడా సెపరేట్గా ఇచ్చాడండి. 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో రన్ చేయాలన్నమాట మేల్ క్యాండిడేట్స్. ఓకేనా. అలాగే 1.6 కిలోమీటర్స్ 7 మినిట్స్లో రన్ చేయాలి. ఈవెంట్స్ అనమాట ఇవి. ఓకేనా, రన్నింగ్ రేస్. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్, 800 మీటర్స్ 5 మినిట్స్. ఓకేనా. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఈ రెండిట్లో ఏంటి అంటే మొదటిది ఫర్ క్యాండిడేట్స్ అదర్ దెన్ దోస్ బిలాంగ్ టు ది లడక్ రీజన్. అంటే ఇక్కడ ఏవైతే 800 మీటర్స్ 1.6 మీటర్స్ ఉన్నాయి, 6 కిలోమీటర్స్ ఉన్నాయో ఇవి లడక్ రీజన్ వాళ్ళకి అనమాట ఇవన్నీ కూడా. అండ్ మనందరికీ కూడా ఏంటి అంటే మేల్ క్యాండిడేట్స్కి అయితే 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్, ఫిమేల్కి అయితే 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్. మేల్ క్యాండిడేట్స్కి అయితే ఇది, ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఇది అనమాట. ఇది ఇంపార్టెంట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో రన్నింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ మేల్కి ఇది, ఫిమేల్కి ఇది. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది కదా, మెజర్మెంట్ టెస్ట్. ఆ మెజర్మెంట్స్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇచ్చాడు. మేల్కి అయితే హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫిమేల్కి 157 సెంటీమీటర్స్ ఉండాలి. వీటికి కూడా ఎగ్జామ్స్ ఉందండి. ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మేల్ అయితే 162.5, ఫిమేల్ అయితే 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ అలానే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎగ్జామ్స్ అనేది ఇచ్చాడు, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇదిగోండి చెస్ట్ చూసుకుంటే మీకు మెజర్మెంట్స్లో మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ కూడా మెజర్మెంట్స్ ఉంటుందండి. ఎక్స్పాన్షన్ 80 ఉండాలి, ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. ఓకేనా. దీనికి కూడా ఎస్టీ క్యాండిడేట్స్కి కొంచెం రిజర్వేషన్ అనేది ఉండదు. 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాన్షన్ అయితే సరిపోతుంది. 76 ఉంటే చాలా ఎక్స్పాన్షన్. అండ్ ఫర్దర్గా వెయిట్ అనేది యాజ్ పర్ అంటే ప్రపోర్షనల్ టు ది వెయిట్ ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మెడికల్ ఎగ్జామినేషన్ అండి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అంటే మీకు సెలక్షన్ అనేది ఎన్ని స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఇవంతా కూడా సెలక్షన్ ప్రొసీజర్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అడ్మిషన్ టు ది ఎగ్జామినేషన్
ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇదంతా కూడా మీకు హాల్ టికెట్ వస్తే హాల్ టికెట్ రివర్స్లో మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా ఇస్తాడనమాట. వెళ్ళేటప్పుడు మీరు అంటే డిలే అవ్వకూడదు. అండ్ దాంతోపాటు మీకు ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి, విత్ డేట్ ఆఫ్ బర్త్ కూడా దాంట్లో మెన్షన్ అయి ఉండాలి. ఇవన్నీ కూడా మెన్షన్ చేశాడు ఇక్కడ. మీకు ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి 3 to 7 days ముందు మీకు హాల్ టికెట్ అనేది ఆన్లైన్లో పెడతాడని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇదిగోండి, మీరు ఆల్రెడీ చెప్పాను కదా, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉన్న ఐడి కార్డు మాత్రమే తీసుకెళ్ళాలి. ఒకవేళ మీకు నార్మల్ ఐడి కార్డు ఉంటే 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేశాడు. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే మెడికల్. ఇక్కడ మీకు ఏంటంటే మినిమం క్వాలిఫైయింగ్ నేచర్ ఇచ్చాడండి. అన్రిజర్వ్డ్కి 30%, ఓబీసీకి 25%, ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 20%. ఇదంతా కూడా మీకు ఏంటంటే ఫర్దర్ స్టేజ్కి క్వాలిఫై చేయడానికి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. అంటే మెరిట్ అనేది ఎలా డిపెండ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారో, మీకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, దాన్ని బట్టి మీకు ఫర్దర్ స్టేజ్కి సెలెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా ఎన్సీసీ క్యాండిడేట్స్కి ఎలా ఉండాలి ఏంటి అనేది ఇచ్చాడు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ స్టేట్ వైజ్, ఏరియా వైజ్ అండ్ కేటగిరీ వైజ్. ఇది కూడా చూసుకున్నారా, మీకు సెలక్షన్ అనేది చెప్పాను కదా ఆల్రెడీ, స్టేట్ వైజ్ ఉంటుంది, మీ కమ్యూనిటీ వైజ్ ఉంటుంది, అలాగే మేలా ఫీమేలా దీని వైజ్ మీకు సెలక్షన్ అనేది ఇండివిజువల్గా ఉంటుంది అనమాట. సో మీకు మనం ఏ స్టేట్కి చెందితే ఆ స్టేట్కి మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది, అది కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అప్లై చేసేటప్పుడు మీ ఆర్డర్ ప్రియారిటీ కూడా పెట్టాలి. అంటే ఏ ఫోర్స్కి మీకు ఫస్ట్ ఆర్డర్ ఇవ్వాలి అనేది కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట. బిఎస్ఎఫ్ఆ, సిఎస్ఎఫ్ఆ, సిఆర్పిఎఫ్ఆ, దేనికి మీరు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ దేనికి అనేది కూడా మీరు 8 ఫోర్సెస్కి చెక్ చేసుకొని పెట్టుకోవడం బెటర్ అనమాట. ఓకేనా, ఫర్దర్గా చేంజ్ చేయడానికి అవ్వదు. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మీకు మెరిట్లో వచ్చిన దాని మీదే బేస్ చేసుకొని మీకు అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాండి. మీరు ఈ నోటిఫికేషన్ చెక్ చేసినప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. అండ్ ఒకవేళ మీకు టై అయింది అనుకోండి, ఇద్దరు క్యాండిడేట్స్కి టై అయితే పార్ట్ ఏలో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చే అది ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ పార్ట్ బి, తర్వాత థర్డ్ ప్రయారిటీ ఎవరు ఓల్డర్ ఏజో వాళ్ళని, అండ్ లాస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరి పేరు ముందుందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట. ఓకేనా. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇవన్నీ. అండ్ మనకి డైరెక్ట్గా 71 పేజ్లో మనకి ఏముంటుందంటే డైరెక్ట్గా వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మిలిటెంట్ అలాగే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రం అప్లై చేయడానికి అవుతుందని. అందులో ఆంధ్రప్రదేశ్లో మీకు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఉందండి. ఈ డిస్ట్రిక్ట్లో వాళ్ళకి మాత్రమే వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఈ నక్సల్స్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఫర్దర్ తెలంగాణలో చూసుకుంటే 2 డిస్ట్రిక్ట్స్ ఇచ్చాడండి. ఇందులో భద్రాద్రి, కొత్తగూడెం ఒకటి, ములుగు ఒకటి, ఈ 2 డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి అప్లై చేయడానికి అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్. అండ్ ఫర్దర్గా మిగిలినవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అండ్ ఇంకొక నోటిఫికేషన్ ఉందని చెప్పాను కదా, వేకెన్సీ డీటెయిల్స్, టెంటేటివ్ వేకెన్సీ అని ఉంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఏ ఫోర్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే తెలంగాణలో ఏ ఫోర్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. చూసారా, బిఎస్ఎఫ్కి అయితే టోటల్గా 271. ఈ 271లో ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, ఓబీసీకి ఎన్ని అలాగా డివైడ్ చేశాడు. అలానే సిఎస్ఎఫ్ ఎన్ని, ఎస్ఎస్బి ఎన్ని, సిఎఫ్పిఎఫ్ ఎన్ని, సిఆర్పిఎఫ్ ఎన్ని, ఐటీబీపీ ఎన్ని, అలా టోటల్గా మీకు ఆంధ్రప్రదేశ్లో 724 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ తెలంగాణలో 528 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. వీటికి మాత్రమే మన తెలుగు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.